తెలంగాణ పోలీస్ యాప్లో హ్యాక్. మొన్న హ్యాక్ ఐ యాప్, నేడు టిఎస్ కాప్ యాప్. మొన్న హ్యాక్ అయిందేమో ఐ యాప్ అయిందట. ఇది మహిళలకు సంబంధించి వాళ్ళ భద్రతకు సంబంధించిన డేటా మొత్తం హ్యాక్ చేసి పట్టుకపోయింది మొన్న హ్యాకర్లు. ఇప్పుడేమో టిఎస్ కాప్ యాప్, ఏంది టిఎస్ పోలీసులకు సంబంధించిన యాప్ను కూడా హ్యాక్ చేసి పడేసిందట. మరి ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట? మరి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా అన్న రేవంత్ సీఎం గారు ఇంకా 18 గంటలు పని చేస్తా అంటే ఇవి కనబడతలేవా? 18 గంటలు పని చేస్తా అంటే ఈ కాఫీ యాప్ హ్యాక్ అయ్యేది కనబడతలేదా? లేకపోతే మహిళలకు సంబంధించిన వాళ్ళ భద్రతకు సంబంధించిన యాప్ హ్యాక్ అయితే కనబడతలేదా? అంటే నువ్వు పని చేస్తలేవని అర్థం, వచ్చి నోటి మాటలేదని అర్థం. 18 గంటలు పని చేస్తే గివ్ ఎట్లా హ్యాక్ అయితే? దాదాపు 12 లక్షల మంది సమాచారం, $120 ఆన్లైన్లో అమ్మకానికి డేటా, హోంశాఖ ఏం చేస్తుందంటూ నెట్టింట విమర్శలు. ఇంత పెద్ద సమాచారం చోరీకి గురైతే స్పందించరేం? సీఎం చేతుల్లోనే హోంశాఖ కూడా, ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై మాట్లాడదా? అసలు హోంశాఖనే లేదు. హోంశాఖ ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉంది, విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉంది, మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉంది. ఇట్లా ఏ 10-15 శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకున్నాడు. ఇంకా మంత్రి పదవుల విస్తరణ జరగలే, అది ఎప్పుడు చేస్తారో తెలియదు. మళ్ళీ ఏమంటాడు, 18 గంటలు నేను కళ్ళు తెరుచుకొని పడుకుంటానా, ఎప్పుడు పని చేస్తానని అని మళ్ళీ మాట అంటాడు. కళ్ళు తెరుచుకొని చూస్తాను తప్పించి పని చేస్తలేవు ముఖ్యమంత్రి గారు. కళ్ళు తెరిచి ఉంటే లాభం, పని చేయాలి కదా. మొన్నేమో మహిళా భద్రతకు సంబంధించిన యాప్ హ్యాక్ అయిపోయింది, ఈ రోజేమో టిఎస్ కాప్కి సంబంధించిన యాప్ హ్యాక్ అయిపోయింది. అంటే నువ్వు 18 గంటలు పని చేస్తలేవు, నీదంతా దొంగ మాటలు, నోటి మాటలు చెప్తోటి పబ్బం గడుపుకుంటున్నావు.